చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సుపరిపాలన ఏడాది అడుగు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్ళలేక ముఖం చాటేస్తున్నారని, తనను తాను మోసం చేసుకుంటూ తన పార్టీ కేడర్ని, కార్యకర్తల్ని మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని నమ్మిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సమావేశం పెట్టి తన నాయకులకి సందేశం పంపించాడు. మనం అద్భుతంగా చేస్తున్నాం, రానున్న రోజులు ఇంకా అద్భుతంగా చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయలేని సూపర్ సిక్స్ నిలదీద్దామంటూ ఆయన మాట్లాడుతున్నాడు. మొన్న 1వ తేదీ నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు కూటమి నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారితో సహా. ఈ వారం రోజుల నుంచి నిత్యం ప్రజలతో గడుపుతున్నారు. వాళ్ళు పారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్లో దాక్కున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖం చాడేసిన నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇంకా మభ్య పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫెయిల్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుల్ని వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సుపరిపాలన ఏడాది సందర్భంగా కూటమి నాయకులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు నిత్యం ప్రజలతో మమేకం అవుతూ సమస్యలను పరిష్కరిస్తూ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలని, చేస్తున్న అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాల్ బ్యాక్ బాబు అని ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి యలంక ప్యాలెస్లో దాక్కుంటే కొంతమంది నాయకులు ఉండవల్లి ప్యాలెస్లో దాక్కున్నారు. ఆ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేక ముఖం చాటేశారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎక్కడో బోత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప వాళ్ళు కూడా 10 మందిని పిలిచి సమావేశం పెట్టుకుని వచ్చింది ఎవరో తెలియకుండా తూతు మంత్రం నడిపిస్తున్న పరిస్థితి చూసాం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్ని ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈయన గురించి చూస్తే సజ్జల ఎస్టేట్ దగ్గర నుంచి సజ్జల భార్గవరెడ్డిని సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం ఏ విధంగా మొట్టికాయలు వేసిందో, డైరెక్ట్గా న్యాయస్థానమే మరి వీళ్ళ అనుచిత వ్యాఖ్యల గురించి ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి చూస్తే ప్రజలు మరి ఏ విధంగా పిలుపునిస్తాడు, ఏమని చెప్పి ప్రజల్లోకి వెళదామని అంటున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే ఏం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ? మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళలేదు, మరి వాళ్ళు అధికారం కోల్పోయాక ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు, రానివ్వని అంటున్నారు ప్రజలు. ఎందుకు అంటే ఈ రోజున చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు నుంచి కూడా మరి 2019 నుంచి 24 వరకు ప్రజల్లోనే ఉంది. కూటమి ప్రభుత్వంగా ఏర్పడక ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, కూటమి ఏర్పడ్డాక కానివ్వండి, ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఏంటి నెక్స్ట్ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ నాయకుడిని వాళ్ళు ఈ రోజున అభినందిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆ నాయకుడే రావాలని చెప్పి చూస్తున్నారంటే క్లియర్గా అర్థమైపోయింది 2024 ఎలక్షన్లో ఇదిగో ఇది కావాలని ప్రజలు కోరుకున్నారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికం ఏంటో ప్రజలందరూ కూడా అనుభవించారు. ఒక్క ఛాన్స్, నో ఛాన్స్ ఇంకా అన్నారు. కాబట్టి 11కు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఈ రోజున పక్కన పడేశారు. ఇంకా ప్రజల్లోకి వెళితే ఈ రోజున చాటలు, చెప్పులు, చీపుర్లు అవి మాత్రం తీసుకొని ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం చేశారు వీళ్ళు అంటే ఆ మహిళల దగ్గర ఈ రోజున డాక్రా గ్రూప్ అండి బాబు గారు పెట్టి మీకంటూ ఒక ఉపాధి ఉండాలి, ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒక డబ్బులు దాచుకోండి అని 50 రూపాయలు నెలకు చక్కగా అప్పట్లో స్టార్టింగ్ మరి పెట్టుకుంటే ఆ శ్రీనిధిని కూడా ఏ విధంగా కొల్లగొట్టాడు. దాదాపుగా 2-3 లక్షల కోట్ల రూపాయలని దోచేశాడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలై. మరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా డ్రా చేస్తున్నారు వీళ్ళు. అయ్యేనండి, వాళ్ళ డబ్బులు, వాళ్ళ పొదుపు డబ్బులు కానివ్వండి, శ్రీనిధి డబ్బులు కానివ్వండి మొత్తం కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున వడ్డీ లేని రుణాలు అన్నాడు, అవన్నాడు, ఇవన్నాడు, కల్లబుల్లి కబుర్లని చెప్పేసి పాపం మహిళల పట్ల వీళ్ళు చేసింది. మరి అదేవిధంగా గౌరవమైన స్త్రీలను గౌరవించాలి, మనం గౌరవంగా వాళ్ళని చూడాలి అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా దోషణలకు పాల్పడి వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఏ విధంగా చేసిందో చూసాం. మరి ఈ రోజున ప్రజల్లోకి వెళ్తే ఒకటే అడుగుతున్నారు, మీరు ఏం చేశారో ఆ రోజున మేము కొన్ని క్వశ్చన్లు వేయదలుచుకుంటున్నాం, మీరు ఈ రోజున ఏమని చెప్పి మమ్మల్ని మీరు ప్రజల్లోకి వచ్చి మేమేదో చేస్తాం మళ్ళీ వచ్చి అని చెప్పి చెప్పబోతున్నారో. మరి అదేవిధంగా రీకాల్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అదేనండి. వాళ్ళకి ముసలం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రంలో మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మరి అటు విజయనగరం కానివ్వండి, లేకపోతే విశాఖపట్నం కానివ్వండి, వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారంట, అస్సలు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో మేము పెట్టుకొని తిరిగేదేంటి, వెళ్తే జనాలు చేతిలో ఏది ఉంటే అది తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నారు,
ఇద్దరు ముగ్గురికి మొహాన్ని ఉమ్మేశారు. అయిపోయింది. అనుభవాలతోనే వాళ్ళు భయపడుతున్నారు. మేము మాత్రం వెళ్ళము. అసలు కనీసం ప్రభుత్వం వచ్చి ఏర్పడి 2.5 సంవత్సరాలు ఏమీ అవ్వకుండా ఇప్పటికిప్పుడు సంవత్సరం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎనమంటాం కరెక్ట్ కాదు. ప్రజలకు వెళ్ళి మేమేం అడగాలి? ఈ రోజున సిలిండర్ డబ్బులు కానివ్వండి, 3 సిలిండర్లకు ఒకేసారి వేయటం, మరి సిలిండర్ కొనుక్కున్నప్పుడల్లా డబ్బులు వేయటం కాదు. మరి అదేవిధంగా చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5, 6 పిల్లలు ఉన్నా కూడా ఈ రోజున ప్రతి పిల్లాడికి డబ్బులు పడ్డాయి. 67,50,000 పిల్లలకి సుమారుగా డబ్బులు పడినాయి. మరి ఇంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చి, మరి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా డబ్బులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక్క పిల్లాడికి ఇయటానికి కూడా నానా తంటాలు పడి కోత కోసాడు. మరి ఈ రోజున చూస్తే రైతులను ఏ విధంగా ఆదుకుంది. మరి ఇప్పుడు చూస్తే తల్లికి వందనం తర్వాత మళ్ళీ ఫ్రీ బస్సు రాబోతుంది, సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. మరి అదేవిధంగా మహిళలకి ఏ విధంగా వీళ్ళు వెన్నుదన్నుగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఇన్ని విధాలుగా ఉండి ప్రతి ఒక్కరూ వీధిలో డబ్బులు అడుక్కునే పిల్లలు కూడా ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గర మేము చదువుకుంటామనే స్థితికి వచ్చారంటే మరి లోకేష్ గారు నేను పిల్లల్ని తీస్తున్నారండి. వాళ్ళ అమ్మ ఇళ్లలో గిన్నెలు దొంకునిద్దంటే ఆ పిల్లలు ఎంత ధైర్యంగా వచ్చారో చెప్పండి. వాళ్ళు చదువుకోవాలనే ఆలోచన ఎక్కడి నుంచి కలిగింది? మీరు గమనిస్తే నేను చాలా చోట్ల చూశానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అన్నా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు చాలా మందిని చూస్తున్నాం మనం. మరి ఎంతమందికి ఈ రోజున అన్నం క్యాంటీన్లు కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్కూళ్ళని అభివృద్ధి చేసి కిట్లు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తే ఫ్రీగా చదువుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళ పిల్లలు. వీళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారు? వీళ్ళు బడులు మూసేసి చాలా ఇబ్బంది పెట్టారు. సరైన భోజనం పెట్టలేదు, నాసిరకం వస్తువులు ఇచ్చారు, నాశనం చేసి వదిలిపెట్టారు వ్యవస్థని. జగనన్న బ్యాగు, జగనన్న బుక్స్, జగనన్న బెల్టు, జగనన్న డ్రస్సు, మరి చెప్పినవన్నా ఇదే. జగనన్న చిక్కి, జగనన్న కోడిగుడ్డు, జగనన్న గుడ్డు అనమాట. జగనన్నదే, కోడిగుడ్డు కూడా జగన్దే. ఇన్ని రకాలుగా జగన్ భజన చేయించి ఈ రోజున చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ, మరి ఆయన పేరు పెట్టి ఎంత గొప్పగా వీళ్ళు ఆ స్కూల్కి ఇట్టిస్తుంటే దానికి ఎక్కడో నిన్న అంతా కూడా వీళ్ళు చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి, ఎక్కడో ఆ పిల్లలంటా ఆడుకుంటూ బ్యాగ్కి చిన్న డ్యామేజ్ అయింది. దాన్ని భూతద్దంలో పెట్టడానికి వెళ్ళి వీళ్ళే అబాస్ పాలై వచ్చారు. పిల్లలు చెబుతున్నారు మేము ఇలా భుజానికి వేసుకుంటాం, ఇలా వేసుకుంటాం, ఇసురు అక్కడ వేస్తాం, అందుకనే డ్యామేజ్ అయింది. ఈ రోజున ఒక్క విషయం ఇక్కడ తెలుసుకోవాలి. స్కూల్ బ్యాగ్కి 1 ఇయర్ గ్యారంటీ కార్డు, దాని మీద ఫోన్ నెంబరు, వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ రిపేర్ చేసి 24 అవర్స్ లోపుగా ఆ పిల్లలకు అందించాలి. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఆఫ్టర్ ఆల్ పిల్లలు చదువుకునే బ్యాగ్ అది నెల ఉండిద్దో 2 నెలలు ఉండిద్దో సంవత్సరం లోపు చినిగిపోయే బ్యాగ్కే గ్యారంటీ కార్డు ఇచ్చి నెంబర్ ఇస్తుంటే ఈ రోజున భవిష్యత్తుకి బాబు ఎందుకు గ్యారంటీ ఇవ్వడు? తెలియట్లేదా వీళ్ళకి? అర్థం కావట్లేదా? ఒక పిల్లోడు చదువుకునే స్కూల్ బ్యాగ్కే గ్యారంటీ ఇవ్వంగా లేనిదే ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఎందుకు ఇవ్వరు గ్యారంటీ? ఈ రోజున వీళ్ళలాగా పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి న్యూస్ వేసుకుంటూ రాసుకుంటూ ఉండటం కాదు. ఈ రోజున ఆ పిల్లల నోటి నుంచి ఎట్లాంటి బంగారు పలుకులు పలుకుతున్నారో చూడండి. సంతోషంగా ఆనందంగా వెళ్తున్నారు వాళ్ళ బళ్ళకి పిల్లలు. అస్సలు ఇంట్లో పేరెంట్స్ కూడా స్కూల్లో తినమని చెప్తున్నారంట. వాళ్ళు పట్టుకూటి కోసం పేరెంట్స్ వెళ్తుంటే పిల్లలు చక్కగా స్కూల్లో భోజనం చేసి సన్నబియ్యం అంతకు ముందు తినలేక ఇబ్బంది పడుతూ కడుపు నొప్పితోటి ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ రోజున సన్నబియ్యంతో రోజుకు ఐటమ్ చేసి పెడుతూ చక్కగా మంచి మెను అంట. వాళ్ళకి ఆ బుక్స్ వెయిట్ తగ్గింది. ఈ రోజున చూస్తే నాణ్యమైన స్కూల్ బుక్స్. మరి అదేవిధంగా కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఐఐటి మద్రాస్ నుంచి కొంతమందితో వీళ్ళు టైఅప్ అయ్యి నారా లోకేష్ గారు మాట్లాడారు. మరి వీళ్ళకి ఐఐటి అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లను తీసుకొచ్చి ఏ విధంగా కొన్ని స్కూల్స్లో డెమో ఇచ్చారు. దాంతోపాటు ఇంకా ముందు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్లో ఇచ్చే విధంగా పిల్లలకి టీచింగ్ చూస్తున్నారు. మరి ఇన్ని విధాలుగా తీర్చిదిద్దుంటే సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇట్లాగా కూటమి ప్రభుత్వం గురించి కానీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలని వీళ్ళేదో వక్రీకరించి చెప్పడానికి వెళ్తే మాత్రం నుజ్జు చేస్తారని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు తడుముకుంటూ ఏం మాట్లాడాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అంటూ. అలాగే స్కూల్ బ్యాగుల నాణ్యత పరిశీలించాలంటే జగన్మోహన్ రెడ్డి వారం 2 రోజులు క్యాంప్కి వచ్చి వెళ్ళినట్టు యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కదా, ఆయన కూడా ఒక బ్యాగ్ పంపిస్తాం, దాంట్లో బట్టలు పెట్టుకుని తిరగవచ్చు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.